హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హైబ్రో ఎలా చేయాలో ఏంటో అనేది నేను ట్రైన్ చేస్తాను అనమాట నా దగ్గర ఉన్న స్టాఫ్కి. సో హైబ్రోస్ ఎలా తీయాలనేది నేను నేర్పించబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఫాలో చేయండి. ఇప్పుడు హైబ్రో ఎలా చేయడం నేర్పిస్తున్నాను, అది నా మీద ట్రైన్ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి హైబ్రోని ఎలా చేయాలి, ఎలా చేయించాలనేది చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హైబ్రో చూడండి, చాలా రఫ్ ఉంది కాబట్టి ఈ రఫ్ని నేను క్లీన్ చేయిస్తాను అనమాట. హైబ్రో ఎలా చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. ఇది బేసిక్స్. అసలు హైబ్రోస్ చేయడం రాని వాళ్ళకి మాత్రమే ఇది ట్రైన్ అనమాట. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. హైబ్రోస్ నాకు చాలా తక్కువ రఫ్ ఉంది, ఆ షేప్లోనే ఉంది. సో దీనికి వచ్చేసి ఇప్పుడు మనం పౌడర్ పెట్టుకోవాలి. ఫస్ట్ పౌడర్ మనం ఏ హైబ్రో అయితే చేస్తున్నామో దానికి మనం ఫస్ట్ పౌడర్ పెట్టేసుకుంటాం. ఈలోపు మా దీపు ప్రాక్టీస్ చేస్తుంది నా మీద చేయడానికి. సో ఫ్రెండ్స్, చూసేద్దాం ఇప్పుడు హైబ్రోస్ ఎలా తను చేస్తుందని నేను మీకు చూపిస్తాను. మీరు కూడా ఎవరి మీదైనా అలా ప్రాక్టీస్ చేయండి, హైబ్రోస్ చేయడం త్వరగా వస్తుంది. సో రా దీప్. ఇక్కడ చేయి, పైన ఉన్న రఫ్ అంతా క్లీన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నొప్పి తెలుస్తుంది కాబట్టి మనకు నొప్పి తెలిస్తే వస్తుంటాయి. వచ్చిందా? నీ థ్రెడ్కి వెంట్రుకలు ఉంటాయి చూడు, ఉన్నాయా? వస్తుంది కాబట్టి మా దీపు సక్సెస్ అయింది. హైబ్రోస్కి పైన చిన్న చిన్న హెయిర్ని మెల్లమెల్లగా రిమూవ్ చేసేస్తుంది. చూడండి, వచ్చింది. చూస్తున్నారా? చాలా బాగా చేస్తుంది అనమాట. ఓన్లీ బేసిక్కే, కరెక్ట్ ఇలాగే చేయాలి. హైబ్రో పైన ఫోర్ హెడ్ ఇది ఇలా నీకు వస్తుంది. హైబ్రోని టచ్ చేయకుండా హైబ్రో పైన ఉన్న రఫ్ మొత్తం ఫోర్ హెడ్ అంతా తీస్తే మనకి ఫస్ట్ హైబ్రో దగ్గరికి వెళ్ళకుండా ఓన్లీ బేసిక్ మాత్రమే చేస్తే చాలా బాగా వస్తుంది. పర్లేదు, చేయండి, ఏం చేస్తాను. నీకు ఎలా వస్తుంది?
ఇప్పుడు నేను పైనంతా దీపుతో చేయించాను. చూసారు కదా తను ఎలా చేసిందో, చాలా సింపుల్గా థ్రెడ్ పట్టుకొని చేసిందనమాట. పైన అంతా కూడాను లైట్గా రఫ్ అంతా తీసింది, క్లీన్ చేసింది. చూడండి మీకు కనిపిస్తుంది, జూమ్ చేసి చూపించు. చాలా వరకు కూడా ఇదంతా కూడాను క్లీన్ చేసేసింది. సో ఇదిగో హైబ్రో పైన కూడా తీసింది. సో ఇప్పుడు కింద తీయాలి. కింద రఫ్ ఉంది, కింద రఫ్ ఉంది తీయాలంటే తను హైబ్రోలోకి వెళ్ళిపోవచ్చు. సో మనం కింద హైబ్రోస్ కూడా మార్కింగ్ చేసి మనం ఇచ్చామంటే ఖచ్చితంగా అలాగే తీస్తారు. నేను మార్కింగ్ చేయడం చూపిస్తాను. మార్కింగ్ ఎందుకు చేశానంటే మార్కింగ్ దాటి తను వెళ్ళకుండా చేశాను అనమాట. సో ఇలా మార్కింగ్ చేయండి. చాలామంది ఈ ప్రాసెస్ యూజ్ చేయరు, బట్ మన దాంట్లో మాత్రం ఈ ప్రాసెస్ ఉంది. నేను నేర్పించే వాళ్ళకి తప్పకుండా ఇలాగే నేర్పిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మెల్లిగా తీయు. కింద రఫ్ పై పట్టుకోవడం అవ్వట్లేదు, చూస్తున్నాను నేను కదా. ఆన్లో ఉందమ్మా కిరారా. ఐబ్రోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. క్లియర్గా చూపిస్తా, జూమ్ వర్షన్లోనే ఉంది. సో ఐబ్రోస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ కింద కూడా తను చాలా క్లియర్గా తీసింది కదా. ఇప్పుడు కట్ చేయడం ఎలాగో, ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేయడం ఎలాగో చూపిస్తాను. కట్ చేయడం చూపిస్తాను. ఇది ఎడిటింగ్ చేయట్లేదు, వీడియో డైరెక్ట్ ఇలానే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎడిటింగ్ ఏమీ చేయట్లేదు, ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు కదా హైబ్రోస్. మన ఛానల్లోనే హైబ్రోస్ చాలా చాలా పాపులర్ వీడియోస్ అయ్యాయి. సో అందుకని చెప్పేసి నేను హైబ్రోస్ ఇలాగే పెడతాను. ఎటువంటి ఎడిటింగ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఉన్నవి తను కట్ చేస్తుంది, మీకు కట్ చేసి చూపిస్తుంది. సో చూసేసండి ఎక్స్ట్రాస్ దేంతో పైకి ఎక్స్ట్రాస్ కూమ్ చేయమ్మా. ఫస్ట్ ఇటువంటి కూమ్ తీసుకోండి హైబ్రోస్ది తీసుకోవడానికి. సో దాంతో వద్దు కానీ దీంతో తీసుకోండి. ఇటువంటి కూమ్తో కూమ్ చేసుకోండి, అప్పుడు ఎక్స్ట్రాస్ పైకి వస్తాయి. హైబ్రోస్ లెంత్కి సరిపడా మనం ఎక్స్ట్రా వచ్చిన హైబ్రోస్ని కట్ చేసుకోవాలి. అందుకనే ఎక్కువ కట్ చేసుకోకూడదు. కట్ చేయదు. పై మాత్రమే కట్ చేయాలి ఎక్స్ట్రా. ఓకే, చూసారు కదా, ఎక్స్ట్రాస్ మాత్రమే నేను కట్ చేస్తాను, చాలా తక్కువ. ఇటు నుంచి కట్ చేయకూడదు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా హైబ్రోస్ చేయించాను స్టార్ట్తోని. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా ఈజీగాను నేర్చుకొని ఎవరి మీద ట్రై చేస్తే చాలా త్వరగా హైబ్రోస్ వస్తుంది. కొంచెం కొంచెంగా తీయడం వల్ల షేప్ అనేది ఖరాబ్ కాకుండా వస్తుంది. ఫస్ట్ ట్రై చేయండి, చాలా చాలా ఈజీగా వస్తుంది హైబ్రోస్. వేరే వాళ్ళ మీద చేయడం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తూ మనకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకేదైనా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. హైబ్రోస్ చూసారా చాలా ఈజీగా చేసేసింది తనకి ఎటువంటి హైబ్రోస్ చేయడం అనేది రాదు, ఫస్ట్ టైం అనమాట. సో మన పార్లర్లోనే తను వర్క్ చేస్తుంది. సో స్టాఫ్తో కూడాను చాలా ఈజీగా హైబ్రోస్ రాని వాళ్ళతో కూడాను చాలా జాగ్రత్తగా హైబ్రోస్ నా మీదే చేయించుకొని ప్రాక్టీస్ చేయిస్తూ ఇలా నేర్పిస్తుంది అనమాట. సో హైబ్రోస్ అనేవి చాలా జాగ్రత్తగా చేస్తే చాలా త్వరగానే. సో బాగుంది కదా, మరొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.